హక్కని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. విజయవాడలో జరిగిన రష్యన్ విప్లవ శత వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలు సోషలిజం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. హోదా కోసం పవన్ కళ్యాణ్, జగన్ పోరాడినా తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రజలకు మేలు చేసే పొల్యూషన్ రహిత పరిశ్రమలకు మాత్రమే తాము అనుకూలమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏదో మోసానికి గురి కాలేదు. తెలుగుదేశం పార్టీయే మోసం చేసింది. ఈరోజు ప్రత్యేక హోదా అనేది వీళ్ళందరూ తెలిసే ఇస్తామని ఇప్పుడు దానివల్ల ప్రయోజనం లేదంటున్నారు. వాగ్దానం చేసిన రోజు ఆ రోజు వీళ్ళకి అర్థం కాలేదా అని చెప్పేసి అర్థం కాకపోతే ఆ రోజు తెలివి తక్కువ వాళ్ళు, అర్థం ఏంటో మోసగాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళ మోసగాళ్ళ ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మంచిది, జగన్, పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఈ హోదా గురించి పోరాడితే వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తాం, వెల్కమ్ చెప్తాం. మేము ప్రజలకు మేలు చేసే పరిశ్రమలు కావాలనుకుంటున్నాం, వాతావరణానికి మేలు చేసే పరిశ్రమలు కావాలనుకుంటున్నాం, పొల్యూషన్ లేని పద్ధతిలో పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నాం, రైతులకి నష్టపరిహారం సక్రమంగా ఇచ్చే పద్ధతిలో పెట్టాలనుకుంటున్నాం. అవి ఏమి లేకపోతే అవి అవసరం లేదు, అవన్నీ ఉంటే అవన్నీ కావాలి. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీకి